ఈ కీర్తన భాగాన్ని భక్తుడైన దావీదు రాజు తన అనుభవంలోంచి పుట్టిన ప్రార్థన ఉన్నది కీర్తన. ఈ కీర్తన మీద ఎన్నో పాటలు భక్తులు రాశారు. రూపాల్ గారి ఆరాధనలో కూడా పాట ఎత్తి నూతనంగా రాయబడిన పాట అది. పాట ద్వారా ఆదరణ జరిగించారు. మంచిది, స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అయితే దావీదు భక్తుని యొక్క అనుభవంలోంచి పుట్టిన కీర్తన ఇది. దావీదు భక్తుడు ఇశ్రాయేలు సామ్రాజ్యానికి చక్రవర్తి అయిన తరువాత ఆయన దేవుని కార్యాలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన దైవానుగ్రహం పొందిన భక్తుడండి. ఎవరైతే దైవానుగ్రహం పొందుతారో వారు దైవ చిత్తాన్ని ఎరిగిన వారై ఉంటారు. వారు ఎన్నడూ దేవునికి కోపం రేపకుండా దేవుణ్ణి సంతోషపరిచే రీతిలోనే నడుచుకుంటారండి. కనుక దైవానుగ్రహం పొందిన వారు మాత్రమే ఈ భక్తి చేయగలరు. కాబట్టి ప్రియులారా, దావీదు భక్తుడు, రాజైన దావీదు భక్తుడు దైవానుగ్రహం పొందినవాడు గనుకనే దైవ చిత్తమని ఎరిగి తను తాను దేవునికి అప్పగించుకొని దైవ సన్నిధిలో ఈ ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నీకు కోపం పుట్టించేవేవైనా నాలో ఉన్నవేమో వాటిని తొలగించండి. నేను నిన్ను సంతోషపరచాలి. నా జీవితకాలం అంతా నిన్ను సంతోషపరిచేవాడిగా ఉండాలి అని దేవునికి అప్పగించుకుని చేసిన ప్రార్థనే ఈ కీర్తన. కనుక మనం దైవానుగ్రహం పొందిన వారమైతే దైవ చిత్తాన్ని గ్రహిస్తాము. దేవునికి కోపము రేపకుండా దేవుణ్ణి సంతోషపరిచే రీతిలో నడుచుకుంటాం. ఇటువంటి అనుభవం ఈ కడవరి దినాల్లో దేవుని ప్రజలు కలిగి ఉండాలనేది ఈ కీర్తన యొక్క ముఖ్యోద్దేశం అండి. దైవానుగ్రహం. ఈ దైవానుగ్రహం అనే మాట దేవుని పిల్లలైన ఈ క్రైస్తవులకే కాదండి, లోకములో ఉన్న ప్రతి మతస్థులు ఎరిగిన మాట ఇది. వారు ఏదైనా ప్రాంతం వెళ్తున్నప్పుడు, తీర్థయాత్రలు వెళ్తున్నప్పుడు, భక్తి కార్యాలు జరిగించడానికి ఆయా ప్రాంతాలు వెళ్తున్నప్పుడు అడగండి, మీరు ఎందుకు వెళ్తున్నారంటే దైవానుగ్రహం కొరకే అని చెప్తారు, దైవ దర్శనం కొరకే అని చెప్తారు. స్తోత్రం చెబుదామండి. కనుక ఎందుకు దైవానుగ్రహం పొందాలి మానవుడు అంటే, ప్రతి మానవుడు కూడా పాపి అయి ఉన్నాడు. బైబిల్ చెప్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నాడు. మనిషిగా పుట్టిన ప్రతి మానవుడు, ఏ కులస్థుడైనా, ఏ మతస్థుడైనా, ఏ స్థితిలో ఉన్నవాడైనా పాపి అయి ఉన్నాడు అనే సంగతి ప్రతి మానవునికి తెలుసండి. అందుకే నాడు లోకంలో భక్తి జరుగుతుంది. వారు ఏ స్థలానికి వెళ్ళి వారు ఇష్టదైవాలను మొక్కుకున్నప్పుడు వారు లెంపలు వేసుకుంటారు. ఆ లెంపల్లోనే ఉంది నేను పాపిననే మనస్సు. కనుక పాపైన మానవుడు దైవానుగ్రహాన్ని కోల్పోయాడు. అటువంటి పాపైన మానవుడు దైవానుగ్రహం పొందాలి, అనగా పాప విమోచన పొందాలి. అందుకే దైవానుగ్రహం అనే మాటకు అర్థం ఏమిటంటే దేవుని ఉగ్రత నుంచి విడిపించబడము అని అర్థం అండి. అసలైన అర్థం. దేవుని ఉగ్రత ఎందుకు మానవుడి మీదకి వచ్చిందంటే, ఈ మానవులో నా చెడుగనే పాపమును బట్టి. దేవుల్లో ఏ చెడుగు లేదు. ఆయన పాపమును ప్రేమించే దేవుడు కాదు, పాపిని ప్రేమిస్తున్నాడు, పాపమును ద్వేషిస్తున్నాడు. కనుక ఈ పాపైన మానవుడు ప్రతి ఒక్కడు దైవానుగ్రహం పొందాలి, పాప విమోచన పొందాలి.
దేవుని ఉగ్రత నుంచి విడుదల పొందాలి. అలా విడుదల పొందిన తర్వాతే వాడికి దేవుని చిత్తమేంటో తెలుస్తుంది. దేవునికి ఇష్టమైన రీతిగా నడుచుకుంటాడండి. అటువంటి వారు ప్రవర్తన ద్వారా దేవునికి కోపము పుట్టించేవారు ఉండరు, దేవుణ్ణి సంతోషపరిచేవారు ఉంటారట. దేవుని స్తోత్రం చెబుదామండి. మనం నిజంగా దైవానుగ్రహం పొందిన వారమైతే మన ప్రవర్తన ద్వారా, మన జీవితము ద్వారా, మన జీవించే జీవితము ద్వారా దేవుని సంతోషపరుస్తున్నామా? దైవానుగ్రహం పొందకపోతే మనం దేవునికి కోపం పుట్టించే వారంగానే ఉంటాం. ఎంత భక్తి చేసినా, ఎన్ని భక్తి కార్యాలు జరిగించినా మనం దేవుని ఉగ్రతకు ఆహుతైపోతాం. మనం దేవునికి కోపం పుట్టించేవారిగానే ఉంటాం, కానీ దేవుణ్ణి మనం సంతోషపరచలేమండి. దేవునికి స్తోత్రం. కనుక మనిషిగా పుట్టిన ప్రతి మానవుడు కూడా దైవానుగ్రహం పొందాలి. యెషయా గ్రంథంలో 30వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదవండి దయతో. యెషయా గ్రంథం 30వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుదామండి. యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకొనున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు. నా ఆత్మ నియమం పని సంధి చేసుకొందురు. వారు నా నోటి మాట విచారణ చేయక పరోబలము చేత తమ్మును తాము బలపరుచుకొనుటకు, ఐగుప్తు నీడను శరణుజొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము చేయుదురు. పరో వలన కలుగు బలము మీకు అవమానకరమగును. ఐగుప్తు నీడను శరణుజొచ్చుట వలన సిగ్గు కలుగును. దేవుని స్తోత్రం చెబుదామండి. ప్రియులారా, దేవుడు ఆది నుంచి కూడా మానవులతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఎందుకంటే ఆది మానవుడే ఆదాములో చెడుగు ప్రవేశించి, ఆ చెడుగు దేవునికి వారిని దూరం చేసింది. ఆనాటి నుంచి కూడా దేవుడు మానవులతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఎందుకంటే ఆయన మాట విని ఎవరైతే ఆయనకు లోబడతారో వారిలో ఉన్న చెడుగును తొలగించి ఆయన సన్నిధిలో సహవాసములో నడిపించాలని దేవుని ఉద్దేశం అండి. ఎందుకంటే ప్రతి మానవుడు కూడా దేవుని మాటకు లోబడాలి. అప్పుడే దేవుడు సంతోషిస్తాడు. ఎందుకంటే మానవుడిని తన రూపములో తన పోలికలో దేవుడు సృజించుకున్నాడు, తన కొరకే సృజించుకున్నాడు. సృష్టి మాట ద్వారా చేసిన దేవుడు తన స్వహస్తాలతో తన రూపములో తన పోలికలో మానవుణ్ణి తన కొరకే చేసుకున్నాడు. కనుక ప్రతి మానవుడు దేవుని సంతోషపరిచేవాడు ఉండాలి. ఎలా దేవుడు సంతోషిస్తాడంటే, ఆయన మాట విని ఆయనకు లోబడితే, ఆ మాట ప్రకారంగా జీవించగలిగితే దేవుడట సంతోషిస్తాడటండి. హల్లెలూయా. చూడండి, తల్లిదండ్రులైన వారు పిల్లల నుంచి ఆశించేది అదే. నా పిల్లలు నా మాట వినాలి. వింటలేదంటే నీకు దుఃఖమే, వేదనే. దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు. మన పిల్లలు మన మాట విని మన మాటకు లోబడితే మనకు ఎంత సంతోషం అండి వారిని బట్టి. అలాగే దేవుడు కూడా మనతో మాట్లాడుతున్నప్పుడు
ఆయన మాట విని ఆయనకు మనం లోబడగలిగితే ఆయన మనల్ని బట్టి సంతోషిస్తాడు. హల్లెలూయా. అందుకే రోమాపత్రిక 1వ అధ్యాయం 18వ వచనం నుంచి చదివినట్లయితే, ఎందుకు మానవుడు దేవునికి లోబడట్లేదు, లోబడకపోవడం వల్ల దేవుని కోపం మానవుడి మీద ఎందుకు రగులుచున్నదో ఆ వచన భాగాల్లో రాయబడి ఉందండి. రోమాపత్రిక 1వ అధ్యాయం 18వ వచనం, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుని యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవునిని గూర్చి తెలియసఖ్యమైనదేదో అది వారి మధ్య విశదమైనది. దేవుడు అది వారికి విశదపరిచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన ఇచ్ఛశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృజించబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నవి గనుక వారు నిరస్తులై ఉన్నారు. మరియు వారు దేవుణ్ణి ఎరిగియు ఆయనను దేవుడిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు. కానీ తమ వాదనలయందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయం అంధకారమయమాయెను. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారి అక్షరకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చిరి. ఈ హేతువు చేత వారి తమ హృదయ దురాలోచన అనుసరించి తమ శరీరమును పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అట్టివారు దేవుని సత్యమునకు అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగ యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. స్తోత్రం చెబుదామండి. సృష్టిని మనం పరిశీలిస్తే సృష్టికర్త ఎవరో తెలుసుకోగలమటండి. వీళ్ళ లోకములో దేవుడు ఏమై ఉన్నాడో చాలామందికి తెలుసండి, చాలా మతస్థులు కూడా తెలుసండి. ఎందుకంటే దేవుడు ఆత్మస్వరూపి అనే సంగతి లోకానికి తెలుసు కనుకనే 5వ గ్రంథాల్లో కూడా ఆ ఆత్మ సంబంధమైన దేవుని ఎలా పూజించాలో కూడా వారు చెప్పారు. దేవుని స్తుతిందాం అందరం. వారు రాసిన పద్యాలు మరి మేము చిన్నబడిలో చదువుకున్నప్పుడు ఉండేప్పుడు ఉన్నాయి లేవో తెలదు. ఆత్మశుద్ధి లేని ఆచారమేలా, పాండుశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివ పూజలేలా అని పద్యాలు ఉండేవండి. మీరు చదివారా పద్యాలు? ఎంతమంది ఆ పద్యాలకు తెలుసో చేతెత్తండి అయితే. అయ్యో వీళ్ళందరూ కూడా న్యూ జనరేషనా మీరంతా? మేమేనా ఓల్డ్ జనరేషను? స్తోత్రం చెల్లించండి అందరూ. ఆత్మశుద్ధి లేలా ఆచారమేలా, పాండుశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేకపోతే శివ పూజలు ఎందుకు? శివుడు అనగా దేవుడు అని అర్థం అండి. ఓం నమః శివాయ అంట వాక్యమై ఉన్న దేవుడా అని అర్థం. స్తోత్రం చెల్లించండి అందరూ. వాటి అర్థాన్ని తీసుకోరు మన వాళ్ళు, ఏదో పైకి అలా చేసుకుపోతున్నారు. కనుక ప్రియులారా గమనించాలి, ఆత్మశుద్ధి లేకుండా మనం ఎన్ని ఆచారాలు పెట్టుకున్నా ప్రయోజనము, ఆచార భక్తి ఎంత చేసినా ప్రయోజనం లేదటే. పాండు అంటే ఒక పాత్రను శుద్ధి చేయకుండా పాకం పెడితే ఆ పాకము రుచికరంగా ఆరోగ్యకరంగా ఉండదట. స్తోత్రం చెబుదామండి. ఎందుకే మాట చెప్పారంటే దేవుడు ఆత్మై ఉన్నాడు అనే సంగతి లోకానికి తెలుసు. హల్లెలూయా. స్తోత్రం చెల్లించండి అందరూ. ఆత్మలింగను పూజ చేయారా ఓరోరి జీవ
ఆత్మలింగను పూజ చేయరా, ఆత్మలింగను పూజ చేయని నిత్యము జప పూజలెందుకు. ఎన్నెన్ని పద్యాలు రాశారో హైందవ సోదరులు. ఇవన్నీ గొప్ప అర్థవంతమైన పాటలండి ఇవి. జీవాత్మైన దేవుణ్ణి పూజించమంటున్నాడు. ఆ జీవాత్మైన దేవుణ్ణి పూజించాలంటే నీ ఆత్మ శుద్ధిగా ఉండాలి. స్తోత్రం చెబుదాం అందరం. నీ ఆత్మలో పాపాన్ని పెట్టుకుని ఆ పరిశుద్ధుడైన ఆత్మస్వరూపమైన దేవుణ్ణి ఆరాధించలేవు అని ఎంతోమంది భక్తులు ఎన్నెన్నో పద్యాలు రాశారండి. కానీ అందులో అర్థాన్ని మాత్రం తీసుకోవట్లేదు లోకం. ప్రియులారా గమనించాలి, దేవుడు ఆత్మస్వరూపై ఉన్నాడు కనుక ఆయనకి మనుషుల రూపాన్ని కానీ, పక్షుల రూపాన్ని కానీ, శతస్పద జంతువుల రూపాన్ని కానీ, జలచరాల రూపంలో కానీ దేవుణ్ణి పూజించకూడదు. దేవుని స్తోత్రం. ఆయన సృష్టికర్త అయిన దేవుడు. సృష్టినంతటను పరిశీలిస్తే సృష్టికర్త ఎంత గొప్పవాడో మనకు తెలుస్తుంది. ఆ గొప్ప దేవుని తెలుసుకునే మనసు నీకుంటే ఆ దేవుడే నిన్ను ఆయన తన్ను తాను నీకు బయలుపరుచుకుంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకనే బైబిల్ పండితులు కూడా పాటలు రాశారండి. సృష్టిని చూడన్ను ఎంతో బాగుంది, ఎవరు చేసిరి అది ఎలా కలిగేనో. ఎంతమంది పరిశీలిస్తున్నాడు ఇవారు సృష్టిని. సృష్టికర్త ఎంత గొప్ప దేవుడో నిజంగా ఎరిగి ఉంటే సృష్టిని పూజించాం, సృష్టికర్తనే పూజించేవారు ఉంటామండి. కనుక ప్రియులారా, సృష్టికర్తన దేవుణ్ణి మరచి సృష్టిని మానవుడు పూజిస్తుంటేనట దేవుని కోపం మానవుల మీద రగులుతుందటండి. దుర్నీతి అనగా దేవుణ్ణి మరచి సృష్టికర్తను మరచి సృష్టిని పూజించడమే దుర్నీతి. ఇది సాతాను మానవుల్లో పెట్టిన దుర్నీతి, స్వనీతి అండి. హల్లెలూయా. కనుక ఈనాడు దేవుని కోపం ఎందుకు మానవుని మీద రగులుతుందంటే దేవుణ్ణి ఎరిగియుండు కూడా దేవుణ్ణి దేవుడిగా ఆరాధించలేకపోతున్నారు. దేవునికి ప్రతిగా సృష్టిని పూజిస్తూ వేళ మానవులు దేవునికి కోపం రేపుతున్న కాలంలో ఉన్నాం ప్రియులారా. కనుక మనం దైవానుగ్రహం పొందిన వారమైతే, ఈ చెడుగానే దాని నుంచి విడుదల పొందిన వారమైతే, ఈ భయంకరమైన దేవుని ఉగ్రత నుంచి విడుదల పొందిన వారమైతే, మన దైవానుగ్రహం పొందిన వారం, అటువంటి వారికే దేవుని చిత్తమేంటో తెలుస్తుంది, దేవుడు ఏమై ఉన్నాడో తెలుస్తుంది. ఆయన అందరినీ చూస్తున్న దేవుడని, పరిశీలిస్తున్న దేవుడని, మన ప్రయాణాల్లో పనిపాటల్లో మనల్ని గమనిస్తున్నాడని, మన కూర్చున్నా లేచి నిలబడినా మనం ఏమి చేస్తున్నాం ఆయనకు తెలుసని. హల్లెలూయా. అటు దైవానుగ్రహం పొందిన వారికే తెలుసండి. దైవానుగ్రహం పొందిన వారు అది ఎరిగి ఉంటారండి. అది ఎరిగి ఉన్నట్లయితే ప్రియులారా, దేవునికి కోపం పుట్టించే పనులేమీ చెయ్యరు. దేవుణ్ణి సంతోషపరిచే రీతిలోనే వారు జీవిస్తారని ఈ కీర్తన భాగం మనకు తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా. ఎందుకంటే రోమాపత్రిక 5వ అధ్యాయం 8 నుంచి చదివినట్లయితే కొన్ని అద్భుతమైన మాటలు అక్కడ ఉన్నాయి. చదవండి ఒకసారి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే యేసు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుదుము. దేవుని స్తోత్రం చెల్లిందాం అందరం.
ప్రియులారా, 2026 సంవత్సరాల క్రితం సృష్టికర్త అయిన దేవుడు ఈ మానవాళిని తన అనుగ్రహం అనుగ్రహించాలని, మానవాళిని దీవించాలని, ఆ భయంకరమైన ఉగ్రత నుంచి మానవులను విడిపించాలని ఆ క్రీస్తే యేసుగా భూలోకానికి రావాల్సి వచ్చింది. అందుకే యోహాను సువార్త 3:16 రాశారు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించనని. స్తోత్రం చెల్లిందాం అందరం. కనుక ఈ మానవాళిపై ఉన్న ఉగ్రతను, దైవోగ్రత నుండి మానవుని విడిపించాలని, దేవుని అనుగ్రహానికి పాత్రులుగా మానవుల్ని చెయ్యాలని ఆ సృష్టికర్త అయిన దేవుడే యేసుగా 2026 సంవత్సరాల క్రితం భూలోకానికి వచ్చారు. ఆ భూలోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు భూలోకములో సంచరించారు. ప్రియులారా, 30 సంవత్సరాలు ఈ పాపలోకములో పరిశుద్ధంగా ఎలా జీవించాలో, పాపమాల్యం అంటకుండా తన్ను తాను ఎలా కాపాడుకోవాలో జీవించి ఈ మానవాళికి మాదిరి చూపించారు. 3.5 సంవత్సరాలు పరలోకానందాన్ని ఇహలోకములో రుచి చూపించారు. అద్భుత ఆశ్చర్యకార్యముల ద్వారా తన మహిమను కనపరిచారు. అంతేకాదు 33.5 సంవత్సరాల వయసులో ఏ పాపము లేని యేసయ్య ఈ పాపులమైన మన కొరకు కల్వరి శిలువకు అప్పగించుకుని తన పరిశుద్ధ రక్తాన్ని సిందించారు. హల్లెలూయా! ఆయన సిందించిన పరిశుద్ధ రక్తమే ఈ మానవాళిని పాపము నుండి విడిపించేది, దేవుని ఉగ్రత నుంచి విడిపించి దైవానుగ్రహానికి పాత్రులుగా మార్చింది. ఆయన శిలువలో కార్చిన పరిశుద్ధ రక్తమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! కనుకని ప్రియులారా, క్రీస్తు యేసు రక్తములో ఎవరైతే కడగబడతారో వారే దైవోగ్రత నుండి విడిపించబడతారు, దైవానుగ్రహానికి పాత్రులుగా మార్చబడతారు. ఎప్పుడైతే దైవానుగ్రహాన్ని పొందారో ప్రియులారా, వారికే అర్థమవుతుంది దేవుని చిత్తం ఏంటో. అందుకే మరొకసారి రాస్తారు, మీ మనోనేత్రములు వెలిగించబడినందున అంటాడు. దైవోగ్రత నుంచి ఎప్పుడైతే విడిపించబడతామో మన మనోనేత్రం తెరవబడుతుంది. ప్రియులారా, దైవ చిత్తం ఏంటో మనకు తెలుస్తుంది, మానవాళి పట్ల దేవుని ఉద్దేశం ఏంటో మనకు తెలుస్తుంది. ఆయన మానవాళిని పరిశీలిస్తున్నాడని, మానవాళ్ళందరి వైపు చూస్తున్నాడని, ఈ మానవాళి కూర్చుండుట, నిలబడుట, నడుచుట, ప్రయాణము చేయుట, ఏ పని చేసిన స్థలములో వారిని ఆయన పరిశీలిస్తున్నాడని దైవానుగ్రహం పొందిన వారికే తెలుస్తుంది. దేవుని స్తోత్రం చెబుదామా? మరి మనం ఎక్కడుంటే అక్కడ దేవుడు మనం చూస్తున్నాడని నిజంగా మనం ఎరిగి ఉంటే దేవునికి వ్యతిరేకమైన పనులు ఏమైనా చేస్తామా? చెప్పండి. దేవుని వ్యతిరేకమైన పనులు ఏమి చేయమండి? దైవ భయం కలిగి ఉంటాం, దేవునికి కోపం పుట్టించేవారం ఉంటాం. మనం చేసే ప్రతి పని దేవుణ్ణి సంతోషపరిచేదిగానే ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఎందుకంటే ఇదే యోహాను సువార్త 3వ అధ్యాయం 36లో కూడా ఈ వచనాన్ని రాయబడి ఉంది. ప్రియులారా, ఒకసారి హల్లెలూయా! ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడై ఉన్నారని, నిన్ను నన్ను మనందరినీ దేవునికి ఇష్టమైన కుమారులుగా కుమార్తెలుగా చేయడానికి ఆయన దేవుని కుమారుడిగా భూలోకానికి వచ్చారని, సమస్త మానవాళి కొరకు రక్తము చిందించి మానవాళిని విమోచించి దేవుని కుమారులుగా కుమార్తెలుగా నిలబెట్టారనే విశ్వాసం
ఎవరైతే కలిగి ఉన్నారో వారు దేవునికి విధేయులై ఉంటారు. వారే నిత్య జీవాన్ని పొందుతారు. ఆయనకు విధేయులు కాని వారందరూ దేవుని ఉగ్రత పాలవుతారని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. 2వ కీర్తనలో కూడా రాశాడండి, కుమారుని ముద్దు పెట్టుకునుము, లేకపోతే త్వరగా ఆయన కోపిస్తాడని 2వ కీర్తన 12లో రాస్తాడు. స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. ప్రియులారా, గమనించాలి, ప్రభువైన యేసుక్రీస్తుని ప్రేమించే వారం ఉండాలి. ఆయన ద్వారానే దేవుని ఉగ్రత నుంచి ప్రతి మానవుడు విడిపించబడేవాడై ఉన్నాడు. ఆయనే ప్రతి మానవునికి పాప విమోచన దయచేసిన దేవుడై ఉన్నాడు. కనుక ఆయన ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయనకి విధేయులుగా మార్చబడతారో వారే దేవుని ఉగ్రత నుంచి విడిపించబడి నిత్య జీవానికి వారసులవుతారు. ప్రభుని తెలుసుకుని కూడా ప్రభునందు విశ్వాసం ఉంచకుండా, ప్రభునకు విధేయులు కాకుండా ఉంటే దేవుని ఉగ్రత వారి మీద నిలిచి ఉంటుంది. దేవునికి స్తోత్రం అని లేఖనాలు చెలవిస్తున్నాయి. ప్రియులారు, ఈవేళ చాలామంది ప్రభువుని నమ్ముకుంటున్నారండి, కానీ ప్రభువునకు విధేయులుగా జీవించలేకపోతున్నారు. ప్రభువునకు తమ్ము తాము అప్పగించుకోలేకపోతున్నారు. ఎందుకో బైబిల్ గ్రంథంలో ఎన్నో ఉదాహరణలతో కూడినటువంటి ఉపదేశాలు ఉన్నాయి. మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయం 5 నుండి 8వ వచనం వరకు చదవండి చాలు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా భూలోకములో సంచరిస్తున్న దినాలవి. ఆ దినాల్లో అనేక మంది ఆయన మాటలు వినడానికి వచ్చేవారు. నిత్యము ఆయన్ని వెంబడించిన వారు 12 మంది అని రాయబడి ఉంది. వారిని శిష్యులు అని పేరు పెట్టారు. యేసయ్య శిష్యులు అని పేరు పెట్టారు. యేసు మాటలు వింటూ, యేసుకు లోబడుతూ విధేయత కలిగి జీవించిన వారు 12 మంది శిష్యులు అన్నారు. ఈ 12 మందిలో 3 యేసయ్య తీసుకుని ఎత్తైన కొండ మీదకి తీసుకువెళ్ళారట. ఆ 3 ఎందుకు ఎత్తైన కొండ మీద తీసుకెళ్లారు అంటే, అక్కడ తన మహిమను చూపించడానికి. ఈ 12 మంది యేసుని వెంబడిస్తున్నారు, కానీ ఈ 12 మంది మనసులు యేసయ్యకి తెలుసండి. స్తోత్రం చెబుదామా? ఈరోజు మనం ఎందరమో ఇక్కడ కూడి ఉన్నాం, మనందరి మనసులు యేసుకు తెలుసు. హల్లెలూయా. నీవు ఎటువంటి మనసుతో ఇక్కడున్నావో, మనసెరిగిన మంచి దేవుడైన మన మనసులను పరిశీలిస్తున్నాడండి. నువ్వు ఎటువంటి వస్త్రాలు ధరించావో చూడలేదు, కానీ ఎటువంటి మనసుతో ఇక్కడున్నావో ఆయన మనస్సును పరిశీలిస్తున్నాడు. చాలామంది యేసు ప్రభుని నమ్ముకుంటారు, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచారంటారు, కానీ వారి హృదయములో యేసు ఉండడండి. యేసును హృదయములో చేర్చుకోరండి. ఎందుకంటే ఎవరెవరినో హృదయములో చేర్చుకుని, ఎందరో భక్తులను హృదయములో చేర్చుకుని యేసును ఆరాధిస్తూ ఉంటారు చాలామంది. నోరు తెరిస్తే ఆ భక్తుని కొరకే మాట్లాడతారండి. భక్తులు ఎప్పుడూ భగవంతుడు కాలేరు. భక్తులు ఎప్పుడూ దేవునితో సమానులు కారు. భక్తుడు భక్తుడే, దేవుడు దేవుడే. దేవుని స్తోత్రం చెబుదాం అందరం. లోకములో ఎందరో భక్తులు ఉన్నారండి, ఎందరో భక్తులు ఉన్నారు. ఈ భక్తులందరూ కూడా దేవుని పట్ల భక్తి చేసిన భక్తులే. దైవానుగ్రహము కొరకు పాటుపడిన వారే. దైవానుగ్రహం పొందుకుని దేవుని చిత్తానికి లోబడిన వారు ఉన్నారు భక్తుల్లో చాలామంది. కానీ ఆ భక్తులను కాదు మన హృదయములో ఉంచుకోవడం. మీకు ఉదాహరణ చెప్తాను, వినండి. ప్రతి శనివారం రాత్రి ఇంచుమించు 7 గంటల 6:30కో ఎప్పుడో ఆరాధన టీవీలో ఓ పాస్టర్ గారు వాక్యం చెప్తారు. విజయనగరం అయింది. ఎస్ అంటే దేవుని పాట పాడతానని చెప్పొచ్చు కదా. ఆయన ఎవరు చెప్పండి? యేసయ్య ఎవరు? భక్తుడు.
దైవానుగ్రహం పొందుకున్న భక్తుడు. అందుకే అనేకమైనటువంటి పాటలు రాశాడు, పాడాడు. ఆయన దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. తన జీవితాన్నే దేవునికి సమర్పించుకున్నాడు, దైవ సన్నిధి చేరుకున్నాడు. కనుక భక్తులు మన హృదయంలో ఉండకూడదండి. భక్తులు కాదు మన హృదయంలో ఉండేది, మన హృదయంలో ఉండేది దేవుడు ఉండాలి. హల్లెలూయా. ఒక కుటుంబం నాకు తెలుసు, చెల్లించండి. అంటే అక్కడ 3 ఫోటోలు పెట్టాడంటే ఆ 3 భక్తులు హృదయంలో ఉన్నారన్నమాట. వారి హృదయంలో యేసయ్య కంటే ఎక్కువ ప్రాధాన్యత 3 భక్తులకి ఉంచారు వాళ్ళు. కనుక భక్తులు ఎన్నటికీ భగవంతులు కాలేరు. హల్లెలూయా. దైవానుగ్రహం పొందుకుంటే ఆ దేవుడే నీ హృదయంలో ఉంటాడు, కానీ ఏ భక్తుడుని హృదయములో ఉండరు. అప్పుడు నేను అనుకున్నాడు, వీరు దైవానుగ్రహం పొందినవారు కారు. అందుకే యేసయ్య 3 తీసుకెళ్ళాడు ఎత్తైన కొండ మీదకి. ఆ 3 దైవానుగ్రహం పొందిన వారు కాదు, యేసుతోనే ఉంటున్నారు, యేసయ్య చేసిన అద్భుతాలు అనుభవిస్తున్నారు, యేసు మాటలు వింటున్నారు. కానీ వారి హృదయములో 2 భక్తులు ఉన్నారటండి. హల్లెలూయా. కనుక ఆ 2 భక్తులను చూపించాలని, 2 భక్తులు ఎవరో తెలియచేయాలని ప్రభువైన క్రీస్తు యేసు ఆ 3 కూడా ఎత్తైన కొండ మీద తీసుకెళ్ళి రూపాంతరము పొందాడు, అనగా తన మహిమను చూపించాడు. హల్లెలూయా. ఆ మహిమ తేజస్సులో వీ హృదయములో ఎవరైతే ఉన్నారో వారు కనబడుతున్నారు. అక్కడ యేసయ్యతో మాట్లాడుతున్నట్టుగా కనబడుతున్నారట. ఎవరు వారు? మోషే, ఏలియా అనే ప్రవక్తలు కనబడుతున్నారు వీళ్ళకి. ఈ 3 హృదయములో ఏలియా ప్రవక్త, మోషే ప్రవక్త ఉన్నారండి. వారితో సమానుడు అనుకుంటున్నారు యేసయ్యను వారు. ఏ భక్తుడు యేసుతో సమానుడు కాడు, కాలేడు. హల్లెలూయా. స్తోత్రం చెల్లించండి అందరూ. ఒక్కడే యేసు, ఒక్కడే. ఆ 3 భక్తుల హృదయంలో, ఆ శిష్యుల హృదయంలో 2 భక్తులు ఉన్నారట. ఈవేళ ఒకవేళ మీ హృదయాల్లో ఏ భక్తుడన్నా ఉన్నట్లయితే పరీక్షించుకోండి. ఆ భక్తుని మాటల ద్వారా నీ జీవితము మార్చబడదు. ఆ భక్తులు ఎవరో దేవుని ఉగ్రత నుంచి నేను విడిపించిన వారు కాదు. యేసు ఒక్కడే దైవోగ్రత నుంచి మనల్ని విడిపించిన వాడు. ఆయన ఒక్కడైన మాటకు మనం వినాలి, ఆయన మాటకే లోబడాలి, ఆయన మాటకే విధేయులుగా మార్చబడాలి. ఆయన తప్ప ఎవరు మన హృదయములు ఉండడానికి వీలు లేదు. నమ్మిన వారు స్తోత్రం చెబుతారా? మరి ఇంకా నువ్వు భక్తులను హృదయంలో పెట్టుకుని భక్తి చేస్తున్నావేమో. ఓ సోదరి సోదరుడా, వారు రాసిన పాటలు పాడు, మంచిదే. వారి భక్తి జీవితాన్ని నువ్వు కూడా అనుసరించు, మంచిదే. కానీ వారిని హృదయములో మనం ఉంచుకోకూడదు. కేవలం యేసు ఒక్కరే మన హృదయములు ఉండాలి. యేసే మన కంటికి కనబడాలి. యేసు స్వరమే మన చెవులకి వినబడాలి. దేవునికి స్తోత్రం. వారే దైవానుగ్రహం పొందిన వారంటే. అందుకే మహిమాన్వితమైన మేఘం వారు కమ్ముకుందండి. అక్కడ ఉన్న పేతురు గారు, 3లో ఒకడు పేతురు గారు అంటాడు, ప్రభువా మనం ఇక్కడే ఉండటం మంచిదనిపిస్తుంది. మీకొక గుడారం, కుటీరం, ఏలియా గారు ఒకటి, మోషే గారు ఒకటి ఇక్కడ గుడారాలు నిర్మిస్తేస్తాం అని చెబుతూ ఉండగానే మహిమాన్వితమైన దేవుని మేఘం వారిని కమ్ముకుంది. మేఘములోంచి దేవుని స్వరం వినబడుతుంది. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి, ఈయన యందే నేను ఆనందిస్తున్నాను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కనుక ప్రియమైన సోదరి సోదరుడా, నువ్వు దైవానుగ్రహం పొందుంటే భక్తులను హృదయములో ఉంచుకోవు. భగవంతుడైన దేవుణ్ణి, ప్రభు అయిన యేసుక్రీస్తునే నీ హృదయంలో ఉంచుకుంటాం. నీ కళ్ళకు ఆయనే కనపడతాడు నిత్యం. ఆయన మాటలే నీ చెవికి వినపడతాయి.
కనుక వారే దైవానుగ్రహం పొందినవారంటే. ఎప్పుడైతే వారు దైవానుగ్రహం పొందారో ప్రియులారా, వారు కళ్ళు తెరిచి చూసినప్పటికీ యేసు తప్ప ఎవరూ కనపట్లేదు వారికి. హల్లెలూయా! దగ్గరగా స్తోత్రం చెబుతారమ్మా. హల్లెలూయా! యేసు తప్ప ఎవరు కనపట్లేదు. బైబిల్ గ్రంథంలో దైవానుగ్రహం పొందిన భక్తులు ఎందరో ఉన్నారండి. అందులో పౌలు భక్తుని కొరకు మనం ఆలోచన చేస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చదవడం దయతో. పౌలు భక్తుడు సౌలుగా ఉన్న దినాల్లో ధర్మశాస్త్ర పండితుడు, ధర్మశాస్త్ర పరిచయుడు, ధర్మశాస్త్ర కోవిదుడు. అటువంటి ఆ యొక్క సౌలు దమస్కులో ప్రభు ఎప్పుడైతే దర్శించాడో, ప్రభుకి ఎప్పుడైతే తను అప్పగించుకున్నాడో, ఆ సౌలును ప్రభువారు పౌలుగా మార్చేశాడు. అనగా సౌలు దైవానుగ్రహం పొందగానే పౌలుగా మారిపోయాడు. పౌలుగా హృదయములో యేసు తప్ప మరి ఎవరూ లేరు. పౌలు గారి యొక్క కంటికి యేసే తప్ప ఎవరు కనపడలేదు. ఆ పునరుద్ధానుడైన క్రీస్తు యేసే కనపడుతున్నాడు. ఆ పునరుద్ధాన శక్తిని పొందుకోవాలని ఆశపడుచున్నాడు. ఆయన గురంతా కూడా యేసు మీదే. హల్లెలూయా! వెనుకున్నవి మర్చిపోయాడండి. పాత రోత బ్రతుకును విడిచిపెట్టాడు. తన బ్రతుకును మార్చిన యేసు మీదే మనసు నిలుపుకున్నాడు. యేసు కొరకే జీవించాడు. యేసు వద్దకే కొనుపోబడ్డాడు. దేవునికి స్తోత్రం. అందుకని సాక్ష్యం ఇచ్చాడండి జీవించుండగా. పూర్వము నేను దోషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను ఆయన తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానికి ఎంచినందుకు నన్ను బలపరిచిన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వల్ల చేశాను కనుక నేను కనికరించబడ్డాను. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, క్రీస్తు యేసునందున్న ప్రేమయు, విశ్వాసము నాలో అత్యధికముగా విస్తరించాయని చెబుతాడు. దేవుని స్తోత్రం చెల్లిందాం అందరం. ఆయన ఆశ వేసే, జాస వేసే, ఆయన చూపంతా యేసు మీదే. యేసు మాటలు వినాలని, యేసుని చూడాలని, యేసు కొరకే ఆలోచన కలిగి జీవిస్తున్నాడు. యేసు కొరకే తన జీవితాన్ని సమర్పించుకున్నాడండి. తన జీవితం అంతా యేసయ్యను మహిమపరిచేదిగా ఉంది. యేసయ్యను సంతోషపరిచేదిగానే జీవించాడు. కానీ యేసుకు కోపము పుట్టించి జీవితం అతనిలో తొలగిపోయింది. దేవునికి స్తోత్రం. దైవానుగ్రహం మనం పొందిన వారమైతే దేవుని ప్రేమతో నింపబడతాం, దేవుని కృపతో నింపబడతాం, దేవుని యందలి విశ్వాసముతో నింపబడతాం. మన ప్రతి విషయంలో ప్రభువే కనపడతారు. ప్రతి విషయంలో ప్రభు స్వరమే వినబడుతుంది. మన జీవితం అంతా ప్రభు నామానికి మహిమకరంగానే జీవిస్తాం. కానీ లోకములో ఏ భక్తుడిని కూడా హృదయములో చేర్చుకోము. హల్లెలూయా! మన హృదయములో చోటిచ్చేది యేసుకే ప్రియులారా. ఆయన ఒక్కడే దైవోగ్రత నుండి మనల్ని విడిపించి దైవానుగ్రహానికి పాత్రులుగా చేశాడు. హల్లెలూయా! అందుకే రోమాపత్రిక 2వ అధ్యాయం 4 నుంచి చదవండి దయతో. కనుక మనం హృదయాన్ని కఠినపరుచుకోకూడదు, మన దేవుని ఉగ్రత పాలవ్వకూడదు. ఎందుకంటే మనం చేసే భక్తిని బట్టే దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. ఎవరు చేసే భక్తికి వారికే దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. కనుక మనం చేసే భక్తి దైవానుగ్రహం పొందుకు చేసుకున్న భక్తిగా ఉందా, లేక ఇంకా దేవుని ఉగ్రతలోనే ఉండి భక్తి చేస్తున్నావా? దేవుని ఉగ్రతలో నువ్వు భక్తి చేస్తే యేసు వైపు చూడలేవు, యేసును గూర్చి ధ్యానించలేవు, యేసునందు విశ్వాసం ఉంచలేవు, యేసు ప్రేమను పొందుకోలేవు, యేసు కృపను అందుకోలేవు. కాబట్టి సోదరి సోదరుడా, మనం దైవానుగ్రహం పొందిన వారమై ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు చిందించిన ఆ కల్వరిలో చిందించిన క్రీస్తు రక్తమే దైవోగ్రత నుంచి మనల్ని విడిపించి దైవానుగ్రహానికి పాత్రులుగా చేసింది.
అనే విశ్వాసం ఎవరైతే కలిగి ఉంటారో వారటండి సత్క్రియలందు ఆసక్తి కలిగి ఉంటారట. దేవుని మహిమపరిచేవారిగా, దేవుని గణపరిచేవారిగా, దేవుడిచ్చే సమాధానం అనుభవించేవారు ఉంటారటండి. ఎందుకంటే దేవునికి పక్షపాతం లేదు. ఆయన సన్నిధికి వచ్చిన వారిలో సీనియర్లని జూనియర్లని చూడ్డా ఆయన నీవు ఆయన ఉగ్రతలో ఉండి భక్తి చేస్తున్నావా? ఉగ్రత నుంచి విడిపించబడి దైవానుగ్రహం పొందుకుని భక్తి చేస్తున్నావా? దైవానుగ్రహం పొందిన వారే దైవచిత్తం ఎరిగిన వారు. ఆయన నన్ను చూస్తున్నాడని, నన్ను పరిశీలిస్తున్నాడని, నా ప్రతి పనిని ఆయన గమనిస్తున్నాడని ఎరిగి ఉంటారు కనుక ఆయనకి ఇష్టమైన రీతిలో నేను నడుచుకుంటావు. అటువంటి అనుభవం నాకు కావాలి. దైవానుగ్రహం పొందుకుని ఆ దేవదేవుని సంతోషపరిచే బిడ్డగా నేను ఉండాలి. నేను దేవుని సంతోషపరిస్తే నా దేవుడు నన్ను సంతోషపరుస్తాడు, నా కుటుంబాన్ని దీవిస్తాడు, నా కుటుంబంలో కొదువులన్నీ తీరుస్తాడు, నా ప్రతి అవసరత మహిమలో తీరుస్తాడనే ఆశ విశ్వాసం నీకుంటే సోదరి సోదరుడా, ఉన్నపాటిని ఉన్న చోటునే లేచి నిలబడండి. మోకరించగలిగిన వారు మోకరించండి. దేవునిపై మనసు నిలుపుకోండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, నీ వందనాలు, స్తోత్రాలు, స్తుతులు అర్పిస్తున్నాం. యువకి నాయన, ఈ పునరుద్ధాన దినమున మీరు మాతో సూటిగా మాట్లాడారు ప్రభువా. అవును తండ్రి, మేము దైవ అనుగ్రహాన్ని పొందిన వారమై అయా నీ చిత్తానికి లోబడి నేను సంతోషపరిచేవారిగా జీవించాలని, దైవానుగ్రహం పొందుకోకపోతే దేవుని ఉగ్రత మా మీద నిలిచి ఉంటుందని, ఎంతకాలమేమో అటువంటి దైవ ఉగ్రతతో కూడి భక్తి చేసినా చివరిగా భక్తి వల్ల నీకు కోపం పుట్టించేవారు ఉంటామని, నేను సంతోషపరచలేమని, కనుక అయ్యా నీ అనుగ్రహాన్ని పొందుకున్న వారమై, నీ రక్తములో కడగబడిన వారమై, పాప విమోచన పొందుకున్న వారమై, నీ చిత్తాన్ని ఎరిగిన వారమై, నీ చిత్తానికి లోబడి నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించే భాగ్యం అందరికీ దయచేయండి. వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించునైనా, తెచ్చిన ప్రతి కానుక అంగీకరించండి. ఎవరే స్థితిలో పరిస్థితిలో ఉన్నారో వారందరూ ఎరిగిన దేవుడు. రోగులు ఉన్నారు, స్వస్థపరచండి. బలహీనలు బలపరచండి. గాయపడిన వారి గాయాలు కట్టండి. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న వారు ఎందరో ఉన్నారు, గర్భాలు తెరవండి. గర్భవతులకు ఆరోగ్యం ఇవ్వండి. బాలింతలకు బలం, చిన్న బిడ్డలపై దయకీటును ఉంచండి. యవనస్తులను సండే స్కూల్ బిడ్డలు దీవించండి. వివాహ ప్రయత్నం వారికి మార్గాలు తెరవండి. వివాహమైన వైవిక జీవితాలు సుఖమయం చేయండి. మందిర నిర్మాణంలో పరిచర్యలో సహకరించిన వారిని, సహకరిస్తున్న వారిని మీరు ఆశీర్వదించండి. ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా ప్రాంతాల్లో ఉన్న సంఘ బిడ్డలందరినీ కాచి కాపాడండి. విద్యా సంవత్సరములు ఆయా తరగతులు చదువుతూ ఆయా ప్రాంతాల్లో ఉన్న సంఘ బిడ్డలు జ్ఞాపకం చేసుకుని ఆయన విదేశాలు స్వదేశం రాబోతున్న వారిని దీవించి తండ్రి, ఈ దినము నీ సన్నిధికి వచ్చి నేను గణపరిచిన నీ వాక్యము ద్వారా బలపరచబడిన బిడ్డలందరినీ దీవించమని, మా గ్రామ రాష్ట్ర దేశ ప్రజల నాయకులను దీవించమని, యుద్ధ వాతావరణం అణిచివేయమని, విజృంభిస్తున్న వైరస్ను అణిచివేసి నెమ్మది గల దినాలు మాకు దయచేయమని, ఈ తొలకరి సాగు కొరకు నీ బిడ్డలు వరినాట్లు వేస్తూ ఉన్నారు. వారి పొలాలు దీవించండి. అయ్యా పనులకు వెళ్తున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి ఆరోగ్యంతో నింపండి. సహాయం చేయండి, మహిమ పొందండి. యేసు ఉన్నత నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. రక్షకుడైన క్రీస్తు యేసు దివ్య కృపయు పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సమాధానం చేరి ఉన్న మనకును మన కుటుంబాలకును, అలాగే ఈ దినమున చిన్న బిడ్డతో ఆయన సన్నిధికి వచ్చిన దీవెన, అలాగే చిన్న బిడ్డకు వారి యొక్క నాన్నమ్మ గారికి, కుటుంబ సభ్యులకు, అలాగే ఈరోజు పుట్టినరోజు ద్వారా ప్రభుని గణపరిచిన ఆనందబాబు విజయ్ కుమార్కి ఇచ్చిన బిడ్డలకు, ముఖ్యంగా సందీప్ కుమార్కు దేవుని కృపా సమాధానం తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. యేసునామానికే సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. సెలవు.